2024కి చెప్పండి బాయ్ బాయ్, 2025కి చెప్పండి హాయ్ హాయ్. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అండ్ ఈ మంత్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఫెస్టివల్ సేల్స్తో పాటుగా రిపబ్లిక్ డే సేల్ ఉంటుంది. దట్ మీన్స్ న్యూ ఇయర్కి న్యూ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఇదే పర్ఫెక్ట్ టైం. మరి ఈ మంత్ ఏ ఫోన్స్ వస్తున్నాయి, ఏ ప్రైస్లో రాబోతున్నాయి తెలుసుకోవాలి కదా. అందుకోసమే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ జనవరి 2025 లిస్ట్తో రెడీ అయిపోయా. వచ్చేసింది లిస్ట్ భయ్య. ఇక్కడ మనకు ఫ్లాగ్షిప్తో పాటుగా బడ్జెట్ నుండి చాలా మొబైల్స్ రాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి పోకో తన X7 సిరీస్తో ఇండియా మార్కెట్లో రాబోతుంది. దీంట్లో మనకు పోకో X7 అండ్ X7 Pro స్మార్ట్ ఫోన్స్ ఈ జాన్లో లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఈ సిరీస్లో మీకు పోకో X7 నియో కూడా కనిపిస్తుంది, కానీ ప్రజెంట్ అది ఈ మంత్ రావడం లేదు. నెక్స్ట్ మంత్లో అది రాబోతుంది భయ్య. అండ్ మనకు వచ్చేది డైమెన్సిటీ 7025 చిప్సెట్ కాబట్టి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అది. అంటే మనకు బిలో 10,000 కూడా మొబైల్ మీకు మేబీ ఉండొచ్చు అనమాట. ఇక పోకో X7 అండ్ పోకో X7 Pro విషయానికి వస్తే దీంట్లో మీకు ముందు చెప్పాల్సింది పోకో X7 గురించి. బికాస్ ఈ మొబైల్ ఫర్ ద ఫస్ట్ టైం పోకో నుండి మనకు రాబోతుంది. కార్డ్బోర్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 7300 అల్ట్రా, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడింగ్ హైపర్ ఓఎస్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వస్తుంది. అదే విధంగా పోకో X7 Pro వచ్చేసి మనకు ప్రొవైడ్ చేసింది భయ. పోకో X6 Pro మనకు వచ్చింది 8300 అల్ట్రా కదా, దాని అప్డేట్ వర్షన్ మనకు X7 Pro లో కనిపిస్తుంది. అంటే డైమెన్సిటీ 8400 అల్ట్రాతో మొబైల్ రాబోతుంది. దాంతో పాటు 1.5K ఫ్లాట్ LTPO డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడింగ్ హైపర్ ఓఎస్ 2.0 మొబైల్స్ లో మీకు కనిపిస్తుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ మనకు పోకో X7 వచ్చేసి మనకు బిలో 22,000 రూపీస్. అదే విధంగా మనకు ప్రో విషయానికి వస్తే బిలో 27,000 రూపీస్ లో మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. అండ్ రెండు కూడా మనకు గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. కెమెరా వచ్చేసి మనకు మేబీ మీడియా ఒక లెవెల్ మనకు దొరుకుతూ ఉంటుంది భయ్య. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వన్ ప్లస్ నుండి మన ఇండియా మార్కెట్ లో OnePlus 13 సిరీస్ లాంచ్ కాబోతున్నాయి. అంటే OnePlus 13 అండ్ 13R ఈ రెండు మొబైల్స్ Jan 7 కి ఇండియా మార్కెట్ లో అఫీషియల్ గా లాంచ్ కాబోతున్నాయి భయ్య. దీంట్లో మీకు ముందు చెప్పాల్సింది OnePlus 13R, 1.5K LTPO ఫ్లాట్ డిస్ప్లే, Qualcomm Snapdragon 8 Gen 3, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీ. అదే విధంగా మనకు OnePlus 13R ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అండర్ 40,000 లో లాంచ్ అవుతుంది. ఇక OnePlus 13 వచ్చేసి మనకు రాబోతుంది భయ్య 2K కర్వ్డ్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా సెటప్, Qualcomm Snapdragon 8 Elite, 6000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ ప్యాక్ చేసుకొని వస్తుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ అండర్ 70,000 రూపీస్ భయ్య. మరి ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే OnePlus అయిపోగానే చెప్పాల్సింది. బికాస్ OnePlus 13R మనకు లాంచ్ అయ్యేది అండర్ 40,000 లో. అదే సెగ్మెంట్ లో రాబోతుంది మనకు ఫ్రమ్ ఐకూ నియో 10 Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ ఇంట్రెస్టింగ్ కలర్స్ లో ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే మొబైల్ మనకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, డ్యూయల్ స్పీకర్స్, దాంతో పాటు Qualcomm Snapdragon 8 Gen 3 Q2 చిప్, 1.5K 80 LTPO డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్ ప్యాక్ చేసుకొని వస్తుంది భయ్య. ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ అండర్ 40,000, కానీ నేను మాత్రం 36-37,000 లో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి ప్రతి సంవత్సరం స్టార్ట్ కాగానే వచ్చే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్సే సామ్సంగ్ యొక్క S సిరీస్. ఈ సంవత్సరం కూడా సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అడుగు పెట్టబోతున్నాయి. అండ్ ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ గా మనకు ఈ సిరీస్ లో మేబీ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ యాడ్ కావచ్చు. అదే సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్. ఈ మొబైల్ ప్రెజెంట్ రూమర్ వరకు మాత్రమే ఉంది, కానీ లాంచ్ వరకు వెయిట్ చేయండి, మీకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. మేబీ ఇప్పుడు లాంచ్ చేయకపోయినా కూడా ఆఫ్టర్ సమ్ టైం మేబీ లాంచ్ చేయొచ్చు భయ. సో అది మరి ఏమవుతుందో ఫస్ట్ అయితే మీకు చెప్పాల్సింది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా రౌండెడ్ కార్నర్స్ తో థిక్నెస్ తగ్గించి ఇలాంటి కలర్స్ లో మొబైల్ వస్తుంది. దాంతో పాటు 6.9 ఇంచెస్ QHD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon 8 Elite అండ్ మనకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. కెమెరా విషయానికి వస్తే మనకు ఈసారి రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ యాడ్ కాబోతుంది. అండ్ మనకు కెమెరా సెటప్ ఇంప్రూవ్ కాబోతుంది, ఆప్టిమేషన్ పెరగబోతుంది. అండ్ Qualcomm Snapdragon 8 Elite లో ఉన్న ఫ్లాగ్షిప్ కెమెరా ఫీచర్స్ అన్ని కూడా సామ్సంగ్ బాగా యూస్ చేసుకోబోతుంది భయ్య. చూసుకోండి మీరు, చాలా మంచి అవుట్పుట్ మనకు ఈసారి ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. అదే విధంగా సామ్సంగ్ గెలాక్సీ S25 అండ్ S25 Plus విషయానికి వస్తే ఈ మొబైల్స్ కూడా మనకు ఇలాంటి డిజైన్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫీచర్స్ బాగానే ఉన్నాయి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ఈ మొబైల్స్ ఇండియా మార్కెట్ లో మేబీ Qualcomm Snapdragon 8 Elite తో వస్తాయి అనుకుంటున్నాను. కానీ ప్రజెంట్ తెలిసిన రూమర్ ఏంటంటే మాత్రం ఈ మొబైల్స్ మనకు Exynos 2500 తో మేబీ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టొచ్చు. ఇలాంటి రూమర్ అయితే చిన్నగా వస్తుంది భయ్య. ఇక అదే విధంగా స్లిమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ అల్ట్రా స్లిమ్ గా ఉంటుంది. దాంతోపాటు వెయిట్ విషయానికి వస్తే తక్కువ ఉంటుంది. దాంతో పాటుగా S25 అల్ట్రాలో ఉన్న కెమెరా సెటప్ స్లిమ్ లో మనకు కనిపించబోతుంది, ఇంక్లూడింగ్
ప్రాసెసర్ కూడా. చిప్సెట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది 8 ఎలీటే. బ్యాటరీ విషయానికి వస్తే అది మనకు మేబీ తక్కువ ఉండొచ్చు, అంటే బిలో 5000 mAh బ్యాటరీ మేబీ ప్రొవైడ్ చేయొచ్చు భయ. ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది. ఇక దాంతో పాటు ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ కాకుండా సామ్సంగ్ నుండి బడ్జెట్ లో మనకు సామ్సంగ్ గెలాక్సీ F16 అండ్ M16 ఈ రెండు మొబైల్స్ కొత్త డిజైన్ తో ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వచ్చు. మనకు జాన్ లోనే ఈ రెండు మొబైల్స్ ఇండియా మార్కెట్ లో కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ లో, ఒకటి వచ్చేసి మనకు అమెజాన్ లో అనమాట. మీకు తెలిసే ఉంటుంది. అదే విధంగా డిజైన్ విషయానికి వస్తే డిజైన్ పక్కన పెట్టండి, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ లో మేబీ ఈసారి ఈ మొబైల్స్ మీకు దొరకొచ్చు భయ. ఇలాంటి లీక్స్ అయితే వస్తున్నాయి. ఇక దాంతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, డైమెన్సిటీ 6300, 50 మెగాపిక్సెల్ కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, అదే విధంగా 25 watts ఫాస్ట్ ఛార్జింగ్, One UI 6.0 బేస్డ్ Android 14 మొబైల్ ప్యాక్ చేసుకుని వస్తుంది. వచ్చేసి మనకు ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ అదే భయ, అండర్ 15,000 రూపీస్. వెయిట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపో నుండి మన ఇండియా మార్కెట్ లో ఓపో రెనో 13 సిరీస్ లాంచ్ కాబోతున్నాయి. అంటే ఓపో రెనో 13 అండ్ 13 ప్రో ఈ రెండు మొబైల్స్ కొత్త డిజైన్ తో, కొత్త ప్రాసెసర్ తో ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి భయ. అదే విధంగా ఓపో రెనో 13 ప్రో విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, డైమెన్సిటీ 8350, దాంతో పాటు IP69 రేటింగ్, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇలాంటి ఫీచర్స్ ఉంటే మనకు ఓపో రెనో 13 లో ప్రొవైడ్ చేస్తుంది 1.5K డిస్ప్లే, కానీ ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే కాదు. దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 8350 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, కలర్ ఓఎస్ తో మొబైల్స్ ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ ఓపో రెనో 13 విషయానికి వస్తే అండర్ 35,000 రూపీస్ మేబీ ఉండొచ్చు అనమాట. ఇక దాంతో పాటు 13 ప్రో విషయానికి వస్తే బిలో 45,000 రూపీస్ లో ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే అయిపోగానే చెప్పాల్సింది ఓపో తర్వాత రియల్మీ గురించి. రియల్మీ నుండి మన ఇండియా మార్కెట్ లో రియల్మీ 14 ప్రో సిరీస్, అంటే రియల్మీ 14 ప్రో అండ్ ప్రో ప్లస్ ఈ రెండు కెమెరా ఫోన్స్ ఇండియా మార్కెట్ లో ఈసారి కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ తీసుకుని వస్తున్నాయి భయ్య. ఇక దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ టెలిఫోటో లెన్స్, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, రియల్మీ UI 6.0 బేస్డ్ Android 15 మొబైల్స్ లో మీకు కనిపిస్తుంది. ఇలాంటి ఫీచర్స్ మనకు ఈ ప్రో సిరీస్ లో కనిపిస్తాయి. అండ్ చూసుకుంటే మనకు ఈసారి IP69 రేటింగ్, కలర్ చేంజింగ్ బ్యాక్ పెనల్ అండ్ ప్రొవైడ్ చేసింది మనకు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్, అది కూడా క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే. ఇంట్రెస్టింగ్ భయ్య. ఇక ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ కంపల్సరీగా పెరగాల్సిందే. ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి పెరుగుతుంది ప్రైస్ ట్యాగ్. ప్రో ప్లస్ విషయానికి వస్తే బిలో 40,000, అంటే 36-35,000 లో మేబీ రావచ్చు. ఇక మనకు ప్రో విషయానికి వస్తే 28 బిలో 30,000 లో ఇండియా మార్కెట్ లో కనిపిస్తుంది భయ్య. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రెడ్మీ నుండి మన ఇండియా మార్కెట్ లో బడ్జెట్ లో మనకు రెడ్మీ 14C 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ ఇండియా మార్కెట్ లో అమెజాన్ లో మనకు Jan 6 కి లాంచ్ కాబోతుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 12,000 రూపీస్. ఇక్కడ మనకు దొరికేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2, నైస్ ఇంప్రెస్ అనమాట. దాంతో పాటు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. ఇలాంటి ఫీచర్స్ మొబైల్ లో కనిపిస్తాయి. అండ్ మేబీ మొబైల్ మనకు హైపర్ ఓఎస్ 2.0 కాకుండా 1.0 తో రావచ్చు అనమాట. అంటే మనకు మొబైల్ లో దొరికేది Android 14 అనమాట, 15 కాదు. చూడాలి మరి ఏమవుతుందో. అండ్ 12,000 లో బాగానే ఉంటుంది మొబైల్. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మోటో నుంచి G సిరీస్ లో ఈ 3 మొబైల్స్ వస్తాయని ప్రెజెంట్ అయితే రూమర్ వస్తుంది భయ్య. ఇవన్నీ కూడా G సిరీస్ స్మార్ట్ ఫోన్స్, అంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్. మీకు దొరికేది బిలో 9,000 లో, 10,000 లో, 12,000 లో మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకు అన్ని మొబైల్స్ కూడా ప్రొవైడ్ చేసింది MediaTek Helio చిప్సెట్, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అండ్ 5000 mAh బ్యాటరీ. ఇలాంటి ఫీచర్స్ ఈ 3 మొబైల్స్ ఉంటాయన్నమాట. వస్తే తీసుకుంటారా? కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ లో బేస్ వేరియంట్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 50 మేబీ మనకు ఈ మంత్ ఇండియా మార్కెట్ లో కనిపించవచ్చు. బికాస్ ఈ మొబైల్ BIS దగ్గర లీక్ అయిపోయింది, దాంతో పాటు FCC దగ్గర లీక్ అయిపోయింది భయ్య. మేబీ మొబైల్ వస్తే మాత్రం ప్రజెంట్ తెలిసిన లీక్ ఏంటి అంటే మాత్రం ఈ మొబైల్ లో మీకు దొరికేది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. ఇవి మాత్రమే తెలిసాయి భయ్య. చిప్సెట్ విషయానికి వస్తే ఇంకా తెలియలేదు. అండ్ బేస్ వేరియంట్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది 6GB ర్యామ్ కాదంట, మనకు వచ్చేది 8GB అండ్ 128GB ఉంటుందంట. చూడాలి మరి ఏమవుతుందో. మేబీ వస్తే బాగానే ఉంటుంది, కానీ అన్ని మొబైల్స్ రావాలి. అంటే మనకు ఈ సిరీస్ లో 50X, 50 Pro అండ్ Pro Plus అని 4 మొబైల్స్ ఉంటాయి. బట్ మనకు వచ్చేది జస్ట్ 50 మాత్రమే రాబోతుంది. ఏంటో మరి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే టెక్నో క్యామన్ 40 Pro. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే ఛాన్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది భయ్య. బికాస్ మొబైల్ ప్రతి చోట లీక్ అయిపోయింది అండ్ మనకు డిజైన్ కూడా లీక్ అయిపోయింది కాబట్టి
వచ్చే ఛాన్స్ అయితే మనకు మొబైల్ కనిపిస్తుంది. అండ్ డిజైన్ విషయానికి వస్తే మీరు గమనించారా, రియర్ సైడ్ లో కొత్త కలర్స్ లో కొత్త డిజైన్ తో ఇండియా మార్కెట్ లో రాబోతుంది. దాంతో పాటు డైమెన్సిటీ చిప్సెట్, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 8 GB ర్యామ్ బేస్ వేరియంట్ ఉంటుందన్నమాట. దాంతో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, ఇంక్లూడింగ్ మనకు సెల్ఫీలో కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారంట. ఇలాంటి రూమర్స్ అయితే ప్రజెంట్ తెలుస్తున్నాయి భయ్య. చూస్తే మొబైల్ ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుందో వెంటనే మీకు తెలిసిపోతుంది. ఇక దాంతో పాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే Asus ROG 49. ఈ మొబైల్ కి సంబంధించి ప్రజెంట్ మాత్రం వచ్చేది కేవలం రూమర్స్ మాత్రమే భయ్య. అఫీషియల్ గా మాత్రం ఎలాంటి న్యూస్ లేదు. ముందు చెప్తున్నా మీకు, మేబీ ఈ మొబైల్ వస్తే రావచ్చు, లేకపోతే అంతే, మన అదృష్టం లేదనమాట. 185 Hz రిఫ్రెష్ రేట్, LTPO డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 32 MP సెల్ఫీ కెమెరా, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 8 Elite. ఇలాంటి ఫీచర్స్ మొబైల్ లో కనిపిస్తాయి అనమాట. వస్తే బాగానే ఉంటుంది, కానీ వచ్చే ప్రైస్ ట్యాగ్ మనకు మొబైల్ అండర్ 1 lakh రూపీస్, అదే 95,000 మొబైల్ లాస్ట్ కనిపిస్తుంది. బట్ రావాల్సింది భయ్య. చాలా మంది గేమర్స్ ఇష్టపడతారు ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ ని. బట్ మొబైల్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి అత్తాపత్త లేదనమాట. ఏమవుతుందో మొత్తానికి అయితే ఇవేంటి మొబైల్స్. వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఇవి కాకుండా ఏమైనా మొబైల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏంటి ఆ స్మార్ట్ ఫోన్? ఇప్పుడే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? మీరు లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.